నాకైతే టెర్రస్ గార్డెన్‌లోనే గార్డెన్ పెంచడం ఈజీ అనుకుంటున్నానండి. ఎందుకనంటే నార్మల్‌గా ఫామ్‌లో గార్డెన్ పెంచాలంటే కలుపుతో చాలా చాలా సమస్య అనేది ఉంటుంది. ఈరోజైతే ఒక ఫార్మ్ విజిట్‌కొచ్చాము కుమార్ ఆంటీ వాళ్ళది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో వెళ్లి చూసేద్దాం. హలో! నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఫార్మ్ చూసేద్దాం. ఇదేంటంటే ఫ్రూటు? బటర్నట్ స్క్వాష్ ఇది. బటర్నట్ స్క్వాష్. పందిరికి పెట్టాను, కింద పెట్టినేమో ఎలకలు తినేస్తున్నాయి అన్నమాట. ఓకే. ఇదేమో బోరు చిక్కుడు. టైర్ లో పెట్టారా ఆంటీ? అవును, అంటే కంపోస్ట్లు పెట్టినప్పుడు ఇందులో పెడితే అందులో వేసుకుంటే అది ఎక్కువ తీసుకుంటది కదా, ఓపెన్ గా పెడితే అది బయటకు వెళ్ళిపోతుంది కంపోస్ట్ వాటరింగ్ ఇచ్చినప్పుడు అనేసి ఇలా టైర్లు వేసి అందులో సెట్ చేసాయి అనమాట అవన్నీ. మొత్తం పందిరికి మొత్తం చుట్టూ కూడా అలా టైర్లు పెట్టేసి టైర్లు వేసాను ఇవన్నీ. గోర్ చిక్కుడు లాంటివి పాల చిక్కుడు అని ఇచ్చారు, ప్రసాద్ సార్ ఇచ్చారు. అది విత్తనం మారినట్టుంది, బహుశా గోరు చిక్కుడు కింద వచ్చిందన్నమాట. అది బాగుంది. ఇది పెద్ద అవుతుంది కదా? పెద్దది అవుతుంది, ఇంకా పూత మీద ఉంది. వెల్వెట్ బీన్స్ చాలా గుత్తులు గుత్తులు కింద వచ్చేస్తున్నాయి అవన్నీ. ఒకటేనా అంటే ఇది ప్లాంట్? ఎన్ని ప్లాంట్స్ ఇవి? 2 ప్లాంట్లు ఇవి. రెండా? అది కూడా అలాగే టైర్ లో పెట్టాను. అన్ని టైర్ లోనే భలే ఉన్నాయి ఇవి, గుత్తులు గుత్తులుగా. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చా? ఇంకా టైం ఉందా? ఇంకా కొంచెం ముదరాలి. ఇంకొంచెం. మొన్న ఒకసారి చేశాను, లేతగా ఉన్నాయి గింజలు. ఓకే. ఇంకా ముదిరితే అది గింజ బాగా ఫామ్ అవుతుంది లోపల. ఓకే. కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, బాగున్నాయి ఇవి, చాలా బాగున్నాయి. గోరు చిక్కుడు. గోరు చిక్కుడు అంటే చాలా హైట్ అయింది. అవును, చాలా కాయలు వచ్చినాయి. ఇవి కొంచెం ఒక చెట్టు 3 కేజీల వరకు వచ్చినాయి కాయలు. 3 కేజీలా? 3 కేజీల వరకు వచ్చినాయి. ఇంకా అయిపోయింది దీన్ని, అయిపోయింది. సీడ్స్ కని చెప్పేసి ఉంచేసాను అన్నమాట. ఇవి సీడ్స్ కోసం అంటే? సీడ్స్ కోసం ఉంచేసాను. ఓకే. ఇంకా ఇప్పుడు సీడ్స్ వేసేస్తే ఇప్పుడు సీజన్ అయిపోయిందా? వస్తాయి, వేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది. ఇది ఇంచుమించుగా చాలా రోజులు వచ్చేస్తాయి మనకి. ఒక మొక్క ఉందంటే బోల్డ్ కాయలు. రెడ్ బొబ్బరి చిక్కుడు. ఇది బొబ్బరి చిక్కుడు అంటే. ఓకే. ఇవి సీడ్స్ కోసం ఉంచారా? సీడ్స్ కోసం ఉంచాను. కొంచెం పెయిన్ పట్టింది. ఓకే. అన్ని టైర్ లోనే? టైర్ లోనే వేసాను. నేల మీద పాకుతుంటే ఓపెన్ ప్లేస్ గురించి అని ఎలకలు ఉడతలు తినేస్తున్నాయని పందిర్లు వేస్తాను అనమాట. అలాగా ఇది ఫ్లవర్ ఇలా ఉంటుందా? ఎర్ర చిక్కుడు అంటే ఇది అంతేనా? ఇంకా ఇది సైజు అయిపోయిందా? ఇంకా తయారైపోయింది. ఓకే, ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చేయొచ్చు. మళ్ళీ ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉంది. మొన్నే కోసాను, 1 కేజీ కాయల వరకు వచ్చినాయి. బాగా వచ్చినాయి. ఇది ఏ బీర అంటే? నేతి బీర. నేతి బీర. ఇది ఇంతేనా సైజు? ఇంకా పెరుగుతాయా? ఇంకా పెరుగుతుంది. ఇంకొంచెం పెరుగుతుందా? సాఫ్ట్ గా ఉంటది. సాఫ్ట్ గా ఉంటది. ఇది పచ్చడికి అది చాలా టేస్ట్ గా ఉంటుంది. పందిరి బాగా సెట్ చేశారు. ఈ క్రీపర్స్ కి పందిర్లు అయితే బాగా ఉంటాయి. అవును అవును. ఇదేమో క్లౌ బీన్స్, తెల్ల కాకరది. తెల్ల కాకర. కాకరలు ఇది ఒక వెరైటీ ఉంది. ఇదేమో క్లౌ బీన్స్. క్లౌ బీన్స్ గ్రీన్ ఏనా? వైట్. ఇది అదే గ్రీన్. ఇది గ్రీన్. ఇందులో పర్పుల్ కూడా ఉన్నాయి కదా? పర్పుల్ ఉంది, వేరే చోట ఉంది అది. దీని ఫ్లవర్ కూడా మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ లా ఉంటది. అవును అవును, భలే ఉంటది ఫ్లవర్ అయితే. వింగిడ్ బీన్స్
బాగుంటాయి. ఇది సీడ్ వస్తుంది కానీ డబుల్ పెటల్ సీడ్ రావట్లేదు. ఇది ఏం దుంప అంటే? ఆకాకర దుంప. ఎలకలు తవ్వేసి పైకి వచ్చింది, మట్టి వేయాలి దానికి. ఏదో వస్తున్నాయి, అలా ఉంది పైకి పాకింది. ఇది ఆడపువ్వులాగా ఉంది కదా? కాదనుకుంటాను, ఆడది కాదు. కాదా? మేలే. మేలేనా? ఓకే, కింద ఏమి లేదు. మేల్ ఫ్లేవర్. ఇందులో మేల్ ఫిమేల్ ఉంటాయి. ఆ దుంపలు పెట్టాను, అవి రాలేదు నాకు. ఇక్కడ ఎలకలు ఉడతలు కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాయేమో. ఇంక సీజన్ అయిపోతుందా? దొండపాదులు బాగా వస్తాయి నాకు. దొండ, పెన్సిల్ దొండ, మామూలు దొండ, 2 రకాలు ఉంటాయి. ఓకే, కింద నుంచి కాసేస్తున్నాయి. కింద నుంచి వచ్చేస్తాయి ఇవి. ఇవి మొన్న కోసానండి నేను. సన్నగా ఉన్నాయి. పెన్సిల్ దొండ మీది ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. మీరు హార్వెస్ట్ చేసేసారు కదా? 4 గంటల్లో పెట్టాను ఇవి. 4 టైర్లో పెట్టాను. ఇంటి దగ్గర అయితే అసలు పట్టుకి కేజీ వచ్చేస్తా ఉంటాయి. దొండకాయలు బాగా తింటారేమో. మా మానవరాలకి ఇష్టం, ఫ్రై అంటది ఇప్పుడు. దొండకాయ ఫ్రై అంటే ఇష్టం నాకు. దోస కాకర, ఇక్కడ దోసకాయ కూడా ఉంది. ఈ వెరైటీ చాలా బాగా వస్తాయి కదా అండి? అవును, ఇదేమో కాకర. ఇది గ్రీన్ కాకర, అది వైట్ కదండి అక్కడ? అదే మామూలుది కానీ లాంగ్. ఓకే, బాగున్నాయి. బీరకాయలు కూడా లాంగ్ సైజ్. ఇవి బీరకాయ మొన్న కోసాను, అక్కడ ఇత్తడానికి ఒకటి ఇచ్చాను. అన్ని సీట్లకి సేవ్ చేసుకుంటున్నారు భలే. అందరికి గ్రూప్ లో ఇద్దామని. చాలా పొడవుగా ఉంది ఇది. చాలా పొడవుగా ఉంది. అయిపోయింది, కట్ చేయగలమండి. పొడవు బీర. ఇది కూడా దొండపాదే, లెఫ్ట్ సైడ్. ఓకే, దొండ. ఇదంతా చిక్కుడు. వెడల్పు చిక్కుడు అంటే అంటే చిక్కుడులోనే వెడల్పు రకాలు ఉన్నాయి కదా, వెరైటీస్ చాలా ఉన్నాయి కదా, అందులో వెడల్పు చిక్కుడు మాట ఇది. ఈ టైపా? భలే అందంగా ఉన్నది. ఇవి చాలా ఉన్నాయి మొత్తం. మనం కొయ్యాలే కానీ అసలు 10 కేజీలు అలా వచ్చేస్తా ఉంటాయి. ఇంకా చాలా బాగుంది. ఇది మామిడల్లం. మొన్న చేమ దుంపలు తవ్వేసాను. ఇది మామిడల్లం అన్నమాట. ఇంకా హార్వెస్ట్ కి వచ్చేసినాయి మాట ఇవి. అయిపోయింది, అందుకే వాటరింగ్ ఇవ్వడం ఆపేసాను. ఇంకా అది ఆ మొక్క ఏంటంటే ఎంత చెమ్మ చిక్కుడు. ఇవి చెమ్మ చిక్కుడు భలే ఉన్నాయి. ఇది ఇంకెలా తినాలి? ఇది మనకి ఫ్రై చేసుకోవచ్చు, కొబ్బరి వేసి కర్రీ చేసుకోవచ్చు, మసాలా కూరలా చేసుకోవచ్చు. ఇంతేనా? ఇలా కట్ చేసేసుకోవాలా? అంతే, లేతగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇవి చాలా కాసినాయి. ఇంకా సీడ్స్ అని చెప్పేసి అలా వదిలేస్తున్నాను కొన్ని. ఓకే, ఇప్పుడు ఇదంతా చెమ్మ చిక్కుడు. లీఫ్ కూడా ఈ మామూలు చిక్కుడు ఆకులాగా ఉంది, కొంచెం డిఫరెంట్. అదే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది కూడా అలాగే కింద టైర్లో పెట్టాను అనమాట. అన్నీ అండి. ఇవంతా ఈ బిట్ అంతా రెడ్ చిక్కుడు. ఇదంతా పర్పుల్, రెడ్, పర్పుల్ భలే ఉన్నాయి కూడా. ఇది కనుపు చిక్కుడు. ఇది కనుపు చిక్కుడు. ఓకే, వచ్చినాయి ఆ కాయలు. ఇగో పూత మీద ఉన్నాయి కదా. ఓకే, అంటే అన్ని కలిసిపోయినాయి పాలు మొత్తం.
అన్ని వెరైటీస్ ఇందులోనే ఉన్నాయి. ఇది కూడా గుమ్మడి కూడా పందిరికి ఎక్కించాను ఇంక ఇలాగా. ఓకే. ఇది చాలా వెరైటీస్ పెట్టాను, మరి ఇది ఏది వచ్చిందో తెలియదు ఇంకానే. ఇంకా కాపు రాలేదు ఇది ఇంకా. వచ్చినా మీకు కనిపించి ఇందులో కాయలు. కాకరకాయ కూడా ఉన్నాయి. కాకరకాయలు ఉన్నాయి, నేతి బీర కూడా ఇందులోనే ఉన్నాయి, కలిసిపోయినాయి అన్నీ. నేతి బీర చిన్నకాయలు విత్తనమాట, గుత్తు బీర అంటారు కదా అది. చిక్కులు రెడీ అయిపోయింది. సమ్మర్ లో ఇక్కడ కూర్చోవచ్చు, చల్లగా ఉంటది. ఇది మామూలు పసుపు అండి. మామూలు పసుపు, ఈ బిట్ అంతా మామూలు పసుపు. అది అయిపోయింది, తయారైపోయినాయి. ఇంక అందుకే వాటర్ ఇవ్వడం ఆపేసి అనమాట. కింద ఉంటది అండి పసుపు. ఉంటది కొమ్ములు. ఓకే, రెడీ అయిపోయింది పసుపు. అంటే ఇది ఇంకా ఊరుతుంది అన్నమాట. కొద్ది రోజులు అలా వదిలేస్తే వాటరింగ్ ఇవ్వకుండా ఇప్పుడు కొద్ది తయారవుతాయి ఇంకా. అంటే ఇవి నాటు పసుపులు, ఇవి మనకి లావు రాదు కొమ్ము, ఎంత బలంగా ఉన్నా సన్నగానే ఉంటాయి ఇవి. ఓకే, నాటు పసుపు బాగున్నాయి. వంగ మళ్ళీ వేస్తారా ఆంటీ? అవును. ఇది థర్మాకోల్ డబ్బా. సూర్యనామ మిర్చి. అవును అవును, పైకి ఉంటది. ఇవి మన పళ్ళు అయితే కోసాను. అవి నల్ల పసుపు అంటే ఇవి కూడా అయిపోయింది, ఇంకా తీసేయాలి. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మీరు? ప్రస్తుతానికి ఇంకా దేనికి యూజ్ చేయలేదు, చూడాలి. అదే అడుగుతుంది నన్ను, నేను పెంచిన వాళ్ళని ఏమో చెప్తారేమో అని. ఇంకా దేనికి యూజ్ చేయలేదు. ఇది ఇలా కొమ్మ పెట్టానమాట, దీనికి ఇలా పాగుతుంది అనేసి అని. దేవి కూడా అవే కలుపు మందు ఇదంతా తుప్పులకి కొట్టినప్పుడు గమ్ముని పాలేరు స్ప్రే చేసాడు మాట, అందుకని అలా మాడింది. అది గ్రూప్ లో ఇచ్చారు కదా, ఇదంతా మొత్తం లక్కడానికి పసుపు. ఇది లక్కడానికి పసుపు. ఈ బిట్ అంతా. ఇది కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది అయిపోయింది, అందుకే వాటరింగ్ ఆపేసి అనమాట ఇంకా ఇటుకి. ఓకే, ఇవన్నీ వంగ చెట్లు అంటే వంగ బెండ అన్ని కలిసిపోయినాయి. వంగ బెండ పచ్చిమిర్చి. బెండలో 2 రకాలు ఉన్నాయి, అయిపోయినాయి. బెండకాయ మొక్కలు అయిపోయినాయి ఇంకా. ఇది బొగడు బంతి వైటా? వైట్ ఇది. అవును అవునమ్మా, బృందావన సంపంగి. స్మెల్ బాగుంటది అంటారు. స్మెల్ బాగుంటదమ్మా, లైట్ స్మెల్ వస్తుంది, బాగుంటది అన్నమాట. గ్రూప్ లో ఇద్దామని. భలే ఉన్నాయి చిన్న చిన్నగా. ఇది ఇంతే అంటే ఇంక సైజు అంతే, ఇంక వెదగదు. ఓకే, గుత్తులు గుత్తులుగా వస్తాయేమో. గుత్తులుగా వస్తాయి. చాలా కోసాను, ఉన్నాయి మాట ఇంట్లోని. ఎండిపోయిన కాయలు ఉంచాను. ఓకే, గ్రూప్ లో ఇద్దాం కదా అని. 8 months వచ్చింది. ఒక ప్లాంట్ 8 months వచ్చింది ఆంటీ. 2 ప్లాంట్స్ అయితే మాకు అసలు ఇంచుమించు 8 నెలలు మీకు కొనుక్కోలేదు ఇంక టమాటాలు. భలే సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగా వస్తున్నాయి. ఇది లాంగ్ బేరే. అయిపోయింది. భలే కట్టారు. ఇది బాటిల్స్ పెట్టారా? బాటిల్స్ పెట్టాను, బీరపాదు వేసాను మళ్ళీ దానికి. క్యారింగ్ పార్ట్స్ లాంటివి వేసాను బాటిల్స్ లో. అదే భలే ఉంది. ఇంక బీరపాదు పాకిన తర్వాత అయిపోయింది, మళ్ళీ సెట్ చేయాలి. అవి బాటిల్ టిన్స్, వాటర్ టిన్స్ అవి
ఇవి మందారాలు చామంతులు చామంతులు అవి. అన్ని బడ్స్ తోటి ఉన్నాయి. ఇది పింక్ మందారం, అది స్టెమ్ కాదు, మొక్క తీసుకున్నాను. ఓకే. కదా, తెల్లేశ్వరి మొక్క అంటారు. తెల్లేశ్వరి. దీని పక్క నుంచి వెళ్ళిపోతుంది మొక్క. పావులు అలా వస్తానే ఉంటాయి. ఇదేంటండి? కుంకుడి చెట్టు అది. కుంకుడు చెట్టు. కుంకుడికాయలు. పూత మీద ఉంది. పూత మీద ఉంది ఫుల్ గా. ఇవే వాడతారేమో మీరు? వాడుతూ ఉంటాం, అందరికి ఇస్తూ ఉంటాం. బానే పెద్ద చెట్టు. అమ్మో, అవును. మీకు మామిడికాయలు అప్పుడు పూత వచ్చేసాయి, కాయలు దిగిపోయినాయి. అక్కడ ఇది హిమాన్ పసంద్ అని వేసాము, కానీ అంటూ మారిపోయింది అన్నమాట. మారిపోయి వేరే రకం వచ్చింది. అది హిమాన్ పసంద్. అది ఒరిజినల్ హిమాన్ పసంద్, చాలా టేస్ట్ గా ఉంటది అది. సమ్మర్ లో ఇక్కడికి వచ్చేస్తాం మేము. అలాగే. అదేమో వేప చెట్టు, పెద్ద చెట్టు అయిపోయింది. ఇది కృష్ణ తులసి అంటే? కృష్ణ తులసి. అది ఇది ఎంత అంటే? ఇది లెంత్ ఎంత? 3 అన్నాడు. 3 ఎక్కువ ఉంటది అంటావా? నాకు తెలియట్లేదు. ఏమో పాలెం తీయమన్నాను, 3 అడుగులు అన్నాడు. 4 అడుగుల వరకు ఉండొచ్చేమో అనుకుంటున్నాను. దానికి షీట్ తీసుకొచ్చాను, వెయ్యాలి. షీట్ వేస్తారా? షీట్ వేసి ఆ తర్వాత లోటస్ లో కలర్ వేసేస్తారు. ఇప్పుడు టార్పులిన్ కవర్ అంటారు కదా, అది తీసుకొచ్చి మొత్తం కవర్ చేసి అప్పుడు అందులో మట్టేసి ఈ లోటస్ అయి పెడుతున్నాం. ఓకే, బాగుంది. ఎర్ర గోంగూర హెల్దీగా ఉందా ఆంటీ? ఇది మల్బరీ షార్ట్ లాంగా? మీడియం సైజు. మీడియమా? ఓకే. ఉన్నాయి ఫ్రూట్స్. ఇవన్నీ తినేస్తా ఉంటాయి సైట్ లో, ఇంకా వాటి కోసమే. కేశవర్ధిని వాడతారా ఆంటీ? ఏం తెలీదమ్మా. మీరు ఇప్పుడు మాకు వాడలేదా? మొన్న ఇచ్చారు. ఇది గ్రీన్ కనకాంబరమా? అవును. ఇందులో వేరేగా వస్తుంది, గ్రీన్ కలర్ కదా ఇది. అది లెమన్ గ్రాసా? లెమన్. వీడియో అయితే ఎండ్ చేసి వస్తానండి. ఫామ్ అయితే ఇంకా చాలా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.